ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. అందరం కూడా వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అందుచేతన అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ ఇచ్చి ఉన్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఈ వాక్యములో ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట తాని ముఖము తెల్లబారదు. ఈ వాక్యములో ఇక మీదట సిగ్గుపడరు. చూడండి, కొన్ని విషయాలను గురించి ఇక్కడ యాకోబును గురించి మాట్లాడుతూ లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన మాటల్లో కొందరు వాళ్ళకి కొన్ని పరిస్థితులను బట్టి అన్నీ ఉన్నట్లుగా కనపడతారు, కానీ ఏదో ఒక విషయంలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి, చెప్పుకోలేనివి. దేవుడు సన్నిధిలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏం చెప్పమండవండి? కుటుంబ స్థితి బాగోలేదు, పిల్లల స్థితి బాగోలేదు, ఆరోగ్య స్థితి బాగోలేదు, కుటుంబానికి క్షేమ స్థితి లేదు. ఇలాగ మనము ఎన్నో విషయాల్లో ఎన్నో కోణాల్లో చూస్తే చాలా అనుభవాలు వాళ్ళలో నుండి వస్తాయి. ఈ విధముగా వాక్యము చేత ప్రభు చెప్తున్న మాట, నీవు సిగ్గుతో తలదించుకోవలసిన అవసరం లేదు, సిగ్గుపడనక్కరలేదు అనే వాక్యాన్ని ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ మనం చూస్తే, నేను నమ్మిన వాని ఎదుట ఎరుగుదును గనుక సిగ్గుపడను, రాబో దినములలో ఆయన నన్ను కాపాడగలడని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట పౌలు గారు అంటారు, నేను నమ్మిన వాడు ఆయనను నేను ఎరిగి ఉన్నాను కానీ కనుక సిగ్గుపడను. ఈరోజు ముందు సిగ్గుపడటానికి మూల కారణం ఏంటంటే, ఎవరినో నమ్మి ఉంటారు, ఏదో చూస్తుంటారు, ఏదో ఒక సమయంలో మోసము, ఏదో ఒక పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఈ సమయంలో దైవజనుడు పౌలు గారు అంటారు, నేను యేసుక్రీస్తును నమ్మాను, యేసుక్రీస్తునందు నమ్మికుంచినటువంటి స్థితి ఉన్నది కాబట్టి నేను నమ్మినటువంటి దేవుడు, నేను ఆయన ఎరిగి ఉన్నాను, అందువలన నేను సిగ్గుపడను. ఈరోజు ఎవరిని నమ్మి మోసపోయావో, ఇదిగో యేసు వైపు తిరుగు. వాక్యముతో నీతోనే మాట్లాడేది. ప్రభు వైపు తిరిగితే నీ ముఖము ఎన్నడూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఆయన్ని ఎరగాలి, ఆయన సన్నిధిని తెలుసుకోవాలి. ఎన్నడూ ఆయన సిగ్గుపడవలసిన అవసరం లేదని వాక్యం చెప్తున్నమాట. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయములో మనం గమనిస్తే 28వ వచనములో, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవుని యందు మనము నిలిచి ఉండాలి. ఆయన రాకడ సమీపముగా ఉన్నది అని చెప్తూ గుర్తు తెచ్చుకుంటూ, ఇదిగో ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండండి. ధైర్యముగా మనం దేవుని వాక్యమును బట్టి మనం ఆధారం చేసుకొని దేవుని మీద మనం అనుసరించి నడుచుకోవాలి. పిల్లరా, ఇది లేకోకుండా ఏదో నేను వెళుతున్నాను వస్తున్నాను అంటే కాదు. ధైర్యం లేదు చాలామంది జీవితంలో. అందుకని ఇక్కడ అంటున్న మాట, ముందు ఆయన యందే మీరు నమ్మికుంచండి. దేవుని వాక్యమందు మీరు నమ్మికుంచినట్లయితే మీరు ధైర్యముగా
దేవుని సన్నిధిలో నిలిచిన వారై ఉంటారని వాక్యం ఇక్కడ రాయబడినటువంటి విషయాలను మనం చదువుతున్నాం. యెషయా గ్రంథములో 50వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నారు. ప్రభువు యెహోవా నీకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనక్కరలేదని ఎరిగి నా ముఖము ఎన్నడూ కూడా చెకుముకి రాయుతో చేసుకొనలేదని, రాతి వలె చేసుకోలేదని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట కూడా, ఇదిగో నా దేవుడైన యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు, సిగ్గుపడవలసిన అక్కర లేదని రాయబడిన మాట. ఇక్కడ గమనించినట్లయితే మనకు సహాయం ఎవరు నీకు సహాయం చేసేది? లోక సహాయం వ్యర్థం, మనుషుల సహాయమా, లేకపోతే బలమైన ఘనమైన వారు? మొదటిగా దేవుని సహాయం కోరుకో. దేవుని సహాయం కోరుకున్నట్లయితే నీకు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయము కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన చేసుకోవాలి. లేఖనములో రాయబడినటువంటి విషయం అదే. నువ్వు సిగ్గుపడవలసిన అవసరమో లేదని ప్రభు మాటగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక మాటను మనము చూసినట్లయితే రోమాపత్రికలో మనము చూస్తున్నటువంటి మాటలు 9వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందున్న వారికి, యేసుక్రీస్తునందు నిలిచినటువంటి అనుభవం కలిగిన వారికి సిగ్గుపడవలసిన అవసరమో లేదని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈరోజు మనము ఎవరి మీద, ఒకటి ఆయన సహాయము కొరాలి, రెండోది మనము ప్రభునందే మనము నమ్మికుంచాలి, దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. ఏ విషయంలో కూడా నువ్వు సిగ్గుపడవలసిన అవసరమో లేదు. కీర్తన గ్రంథంలో కూడా 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. నా దేవా, నీ యందు నమ్మికుంచుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నిన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. ఏ విషయంలో కూడా ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో నీ యందు నమ్మికుంచుచున్నాను. ఈరోజు ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధానములో దేవునితో నిబంధన చేసుకొని తీర్మానం చేసుకొని ఉన్నావో, ఇదిగో ఏ విషయంలో ఇంకా నువ్వు కొన్ని జరగలేదని బయటికి చెప్పుకోలేని కొన్ని సిగ్గుతో ఉన్నారో, నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యము, మూలవాక్యం చెప్తున్న మాట, ఇదిగో యాకోబు, ఇక నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు, నీ ముఖము తెల్లబారవలసిన అవసరం లేదు. నేను అన్ని విషయంలో నిన్ను, అన్ని కోణాలలో ప్రభు నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఒకటి, ఆయన యందు నమ్మికుంచు, 2 ఆయన యందు విశ్వాసం ఉంచు, 3 దేవుని సహాయం కోరుకో, 4ది మీరు గమనించినట్లయితే దేవునితో మనము నిబంధన చేసుకొని ఆయన సన్నిధిలో మనము ఖచ్చితమైన వాక్యము చేత మనం నడిపించబడాలి. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడవలసిన అవసరమో లేదు. దేవుడు అన్ని విషయాల్లో మీకు సమృద్ధి, జీవము, ఆశీర్వాదము కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ యొక్క ఉదయకాలము ఏ విషయంలో మీ బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వాక్యము చేత తేటగా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏ విషయంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేను మిమ్మలను మీ తల పైకెత్తుతానని మీ వాక్యమును బట్టి వారి మనస్సును మీ సహాయము మీద మీ యందు నమ్మికుంచి మీ వాక్యమును బట్టి ప్రభువా మీ సన్నిధానములో నడుచుకునటానికి వాక్యానుసరముగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.